హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. దేవుడు గడిచిన సంవత్సరంలో నుంచి ఈ యొక్క సంవత్సరంలోనికి మనల్ని నడిపించినాడు. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. నేను చెప్పదలుచుకున్నది ఏంది అంటే, రోజు మారుతుంది, వారములు మారుతున్నాయి, నెలలు మారుతున్నాయి, సంవత్సరాలు మారుతున్నాయి. కానీ క్రైస్తవుడు మాత్రం మారట్లేదు. క్రైస్తవుడు మాత్రము ఫలించట్లేదు. క్రైస్తవుడు మాత్రము ఫలించలేకపోతున్నాడు. ఎందుకు అని అంటే, మనము దేవుడు మనకు ఈ భూమి మీద మీరు ఫలించి అభివృద్ధి పొందుడి మనకు ఆశీర్వాదం ఇచ్చినాడు. కాబట్టి మనం ఫలించాలా, దేవునికి మహిమకరంగా మనం ఉండాలా. ఒకవేళ క్రైస్తవులైన మనము ఫలించలేకపోతే, ఒకవేళ ఈ భూమి మీద దేవుడిచ్చిన జీవితము, దేవుడిచ్చిన బ్రతుకు మనము ఫలించే విధముగా మనం నడవలేకపోతే ఈ భూమికి వ్యర్థం. ఈ భూమికే వ్యర్థం. ఈ జాగకు బరవైతున్నావు, ఈ భూమికి బరవైతున్నావు. నువ్వు పడుకున్న ప్లేసు వ్యర్థమవుతున్నది. భూమి మీద నడుస్తున్న నీవు ఆ జాగ వ్యర్థమవుతున్నది. ఎందుకు చెప్తున్నానంటే, యేసు ప్రభు ఒక మాట మాట్లాడతాడు. దేవునికి ఆకలేసిందంట. దేవుడు సేవ చేసుకుంటూ ప్రయాణమై వెళ్తూ ఉంటే, ఆయన ప్రయాణమై వెళుతూ ఉంటే ఆయనకు ఒక చెట్టు కనిపించిందంట, అంజూరపు చెట్టు. చెట్టు పెద్దగా ఉందంట, కానీ దానికి పండ్లు లేవంట. పచ్చగా ఉందంట, ఇంత లోతు ఉందంట, దానికి కాయలు లేవు, పండ్లు లేవు, ఏం లేవంట. ఒక్కసారి ఆలోచన చేయాల. దేవుడు ఆకలేస్తుందని చెప్పేసి ఆ చెట్టు దగ్గరికి వెళ్తే ఆ చెట్టు తప్ప అక్కడ ఏమీ కనిపించలేదంట. హల్లెలూయా. చూడండి, దేవుడు ఏమని చెప్పిందంటే, నువ్వు మరెన్నడూ నువ్వు దీన్ని కాపు కాయలేవు అని చెప్పగానే అది ఏమైందంట తెలుసా? తక్షణమే ఎండిపోయిందంట. ఒక్కసారి ఆలోచించి, పోయిన సంవత్సరం గతించిపోయినది, 2024 పోయినది, 2025 వచ్చినది. 2025లో నువ్వు గనక ఫలిస్తే దేవుని పట్ల, 2025లో నువ్వు గనక ఫలిస్తే దేవుని పట్ల, నీకన్నా అదృష్టవంతుడు ఎవరు లేరు. ఈ లోకంలో అందరికీ కనిపించాల్సిన అవసరం ఏం లేదు. ఈ లోకంలో నువ్వు ఫలించాల్సింది దేవునికి కనిపించాలా, మనుషులకు కాదు. మనుషులు పైరూపం చూస్తారు, కానీ దేవుడు వాళ్ళ హృదయాలను చూసే దేవుడు. నువ్వు గనక ఫలించలేవనుకో, చెట్టులాగా ఎండిపోతావు. ఏదో ఒక రోజు మరణిస్తాం. మన శరీరం పాతి పెట్టబడుతుంది, మన ఆత్మ నరకానికి వెళ్ళబోతుంది. ఒకసారి మనం ఆలోచన చేయాలా. క్రైస్తవులమైన మనము
మన జీవితంలో మార్పు లేకపోతే, మనము కరెక్ట్గా దేవుని పట్ల నడవలేకపోతే, మన పిల్లల్ని ఏ విధంగా నడిపిస్తాం, మనం ఏ విధంగా నడుస్తాం, దేవుని పట్ల ఎలా భయం భక్తితో మనం ఉండగలుగుతాం, మనం ఆలోచన చేయాలి. హల్లెలూయా. అదేవిధంగా పేద యొక్క తోటలో చెట్లన్నీ ఉన్నాయంట. ఆ తోటలోకి వెళ్ళిందంట. దేవుడు తోటలోకి వెళ్ళి ఆ యజమాని దగ్గరికి పోయి యజమానితో అన్నాడంట, ఈ చెట్టు ఫలించలేదు, ఈ చెట్టు వలన ఈ భూమి అంతా వ్యర్థమైపోతున్నది, చెట్టు ఫలించడం వల్ల ఈ భూమి అంతా వ్యర్థమైపోతున్నది, దీన్ని నరికి అగ్నిలో పడివేయి అంటున్నాడు. హల్లెలూయా. చూసినావా, ఈ భూమి మీద ఒక చెట్టు నరికేసినప్పుడు అది ఎండిపోతుంది, దాన్ని ఏం చేస్తారు? కాల్ చేస్తారు. హల్లెలూయా. ఏం చేస్తారు? కాల్ చేస్తారు. అదేవిధంగా దేవుడు అంటూ ఉన్నాడు, యజమానుడు అంటూ ఉన్నాడు, ఆ యాజకుడు, అయ్యా ఈ యొక్క సంవత్సరం దీన్ని చూద్దాం, దానికి నేను ఎరువు వేస్తా నేను. ఒకవేళ అది ఫలించకపోతే దాన్ని నరికి తీసివేస్తా, దాన్ని అగ్నిలో పడివేస్తా అని చెప్తున్నాడు. ఈరోజు మన జీవితము ఫలించడం అంటే డబ్బు విషయంలో, పేరు విషయంలో, హోదా విషయంలో ఫలించడం అంటే ఇది కాదు. దేవుని పట్ల ఫలించడమే గొప్ప. దావీదు చూడండి, దావీదు మహారాజు ఎక్కడ ఉన్నవాడు దేవుడు ఎక్కడికి తీసుకొచ్చు, దేవుడు ఎక్కడ నిలబెట్టిండు, అది ఫలింపు అంటే. పడిపోయిన తన తప్పును తెలుసుకొని, నేను ఇది చేసింది తప్పే, తన తప్పును తెలుసుకొని మరీ దేవుని దగ్గర ప్రార్థన చేసేవాడు. అయ్యా ఇది నిజమే, నేను తప్పు చేశాను, నన్ను క్షమించయ్యా అని చెప్పేసి దావీదు మాట్లాడేవాడు. ఒక్కసారి ఆలోచించాలా, మన శరీరం పాతి పెట్టబడుతుంది, మరణించిన తర్వాత శరీరం పాతి పెట్టబడుతుంది, కానీ ఆత్మని ఎవ్వడు పట్టుకోలేడు. ఆత్మని ఎవ్వడు పట్టుకోలేడు, ఎవ్వనికి దొరకలేదు. ఒక్కరోజు వస్తుంది, ఏదో ఒక్కరోజు మరణిస్తామా. మరణం నుండి తప్పించుకోవాలంటే నువ్వు భూమి మీద ఉన్నప్పుడే, నీ దీపము ఆరిపోక మునిపే నువ్వు దేవుని ఎరిగి, దేవుని ఇష్ట ప్రకారంగా నడిచి, దేవుని ఇష్ట ప్రకారంగా జీవించి, నువ్వు ఎప్పుడైతే నడుచుకుంటావో నువ్వు నిజముగా నువ్వు ఫలిస్తూ ఉంటావు. హల్లెలూయా. ఆలోచన చేయాలా క్రైస్తవులారా, దేవుని పట్ల మనం నడుచుకోవాలా, దేవుని పట్ల మనము జీవిస్తూ ఉండాలా. దేవుడి వాక్యం దీవించి మీ అందరినీ ఆశీర్వదించి మీ యొక్క మనోనేతలు, మీ హృదయాలను దేవుడు తెరవను గాక. ఆమేన్, ఆమేన్.